నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం నేను మీ వెంకట్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కొండపి నియోజకవర్గంలోని అధికారులతో పింఛన్ల పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమస్యల పరిష్కారం సంక్షేమ పథకాలను అర్హులకు అందించడం మనందరి బాధ్యతని అధికారులకు వెల్లడించిన మంత్రి డోలా ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అట్టహాసంగా ప్రకాశం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ చెంచుగారి శ్రీనివాస్ పదవి విరమణ సభ ఎందరో యువ న్యాయవాదులకు మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తి శ్రీనివాస్ అని కొనియాడిన పలువురు న్యాయవాదులు ఇక వివరాల్లోకి వెళ్తే సమస్యల పరిష్కారం సంక్షేమ పథకాలను అర్హులకు అందించడం మనందరి బాధ్యతని పింఛన్లు పక్కాగా పంపిణీ చేయాలని ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి నియోజకవర్గంలోని అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ నగదు పెంచి అవ్వాతాతలు వితంతువులు దివ్యాంగులకు ఒకటిన ఇంటి వద్దే అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. సచివాలయ అధికారులు సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొండపి మండలంలో పింఛన్ల వివరాలపై ఎంపీడీఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గంలోని సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. అధికారులు ప్రవర్తన మార్చుకోవాలని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందించాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని ఉద్బోధించారు. వర్షాకాలం దృష్ట్యా కాలువల్లో పూడికతీత పనులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి అన్నారు. పాఠశాలలు వసతి గృహాల్లో నీళ్ల ట్యాంకులు శుభ్రం చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న మంచినీటి సరఫరా పథకాల పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని ఆ మేరకు పారదర్శకతతో నిధులు నిర్వర్తించాలని మంత్రి సూచించారు. సమావేశానికి కనిగిరి ఒంగోలు ఆర్డీఓలు జాన్ ఇర్విన్ సుబ్బారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మీనాయక్, నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులు హాజరయ్యారు. అనంతరం కొండపి అతిథి గృహంలో ప్రజల నుంచి మంత్రి డోలా అర్జీవులు స్వీకరించి వెంటనే పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కొండపి నియోజకవర్గ అధికారులతో సమీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ప్రతి ఒక్క లబ్ధిదారుకి ఇంటికి వెళ్ళి పంపిణీ చేయాలని చెప్పేసి దాని మీద తెలియజేసుకోవడం జరిగింది. మనం సమీక్ష చేసుకోవడం జరిగింది. అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ దీంతోపాటు సీజనల్ డిసీజ్ వ్యాప్తిస్తున్నాయి కాబట్టి ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. వీటికి అదనంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను వాళ్ళకి వివరించడం జరిగింది. పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం కోసం ఉద్యోగులు ప్రభుత్వాన్ని సహకరించాలని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఉద్యోగులకి ఫ్రెండ్లీగానే ఉంటుంది, కానీ అభివృద్ధి కోసం మీరు సహకరించమని చెప్పి చేశాను. భవిష్యత్తులో ఇంకొకసారి సమీక్ష చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ పెన్షన్ కానుకని 7,000 రూపాయలు ఇచ్చేదాన్ని మీ మీడియా సోదరులు కూడా ప్రముఖంగా కవర్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ చెంచుగారి శ్రీనివాస్ పదవి విరమణ సభ ప్రకాశం జిల్లా ప్రాసిక్యూటర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ వసుంధర మాట్లాడుతూ డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్గా శ్రీనివాసమూర్తి అందించిన సేవలను ప్రశంసించారు. అకుంఠిత దీక్షతో నిరంతరం శ్రమించిన గొప్ప కార్యదీక్షాపరుడని అన్నారు. ఏపీపీ యావత్తు కొండారెడ్డి మాట్లాడుతూ ఎందరో యువ న్యాయవాదులకు మార్గదర్శకంగా నిలిచారన్నారు. వారి మార్గనిర్దేశకత్వంలో ఏపీపీలుగా అనేక విజయాలు సాధించామని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ అవసరమైన వారికి ఉచితంగా న్యాయ సలహాలు అందించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా అనాథాశ్రమాలకు, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సహాయాన్ని అందించిన గొప్ప మానవతావాది అని అన్నారు. కొత్త చట్టాలు వస్తున్న సందర్భంలో యువ న్యాయవాదులకు శిక్షణ తరగతులు నిర్వహించి కొత్త చట్టాలపై అవగాహన కల్పించాలని ఏపీపీ గ్రేడ్ 1 జోస్ఫైన్ కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పీపీలు పివి రెడ్డి, ఎన్ శ్రీనివాసరావు, ఏపీపీలు కె కళావతి, శ్రవణ్ కుమార్, టి త్రివేణి, పవన్ కుమార్, కర్నూలు రిటైర్డ్ డీడీఓ అజికల్, విజిలెన్స్ అండ్ పర్సెంట్ సిఐ రాఘవ, ఎస్ఐ రాజారావు, సీనియర్ న్యాయవాదులు ఏ రామయ్య, అబ్బాయి రెడ్డి, బ్రహ్మం, శేషారెడ్డి, మోహన్, బొమ్మరిల్లు నిర్వాహకులు కాసిం పాల్గొని మాట్లాడారు. అనంతరం చెంచుగారి శ్రీనివాసమూర్తి, లలిత కుమారి దంపతులను ఘనంగా సత్కరించారు.
ఏం చేస్తుంటాడు ఆ బిజినెస్ మ్యాగ్నెట్? జస్ట్ ఇమాజిన్. ఆ మాటకు అతను వాళ్ళిద్దరు నా దగ్గర వచ్చి కూర్చున్నారు, వింటున్నారు నేను చెప్తున్నది. వాడు ఎప్పుడైతే లోపలికి వచ్చాడో రెండో క్షణం నేను పట్టేశాను. దిస్ ఫెలో సెల్ ఫోన్ ఈజ్ ఆన్. యాటిట్యూడ్ అమ్మాయి మీకు ఇందాక ఇంట్రొడ్యూస్ చేశాను. యాటిట్యూడ్ అంటే తెలుసా బిడ్డ అని? తెలియదు అనుకోలేండి. మరి తెలుగులో తెలుసా నీకన్నా? తెలియదు అనుకోలేదు. మరి వైఖరి అంటారు నీకు తెలుసా అమ్మ? తెలియదు అనుకోలేదు. చెప్తాయి. ట్రైనింగ్ యూనిట్స్లో ఒకటి ఉంటుంది మీకు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేసి ఒక సబ్జెక్ట్ మీరు స్టడీ చేస్తే. ఐ టాట్ పర్సనాలిటీ సబ్జెక్ట్ ఆల్సో. మిత్రుడు ఉన్నారు సాయినాథ్ ఇన్స్పెక్టర్, చెప్పారుగా. నేను క్లాస్ చదువుతుంటే ఆయన స్టూడెంట్ లాగా వెనకాల వచ్చి కూర్చునేవాడు రహస్యంగా, వినేవాడు పాట. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒకటి ఉంటుంది, ఏఎస్కే ఆస్క్, దాన్ని షార్ట్ ఫామ్. ఏ ఫర్ యాటిట్యూడ్, ఎస్ ఫర్ స్కిల్, కే ఫర్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది ఏ ప్లేస్లో ఇచ్చాడు? థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఎస్ అనేది ఎక్కడ ఉంది? సెకండ్ ప్లేస్లో ఉంది. దీని యాటిట్యూడ్ ఎక్కడ ఉంది? బిగినింగ్లో ఉంది. నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా నీకు స్కిల్ లేకపోతే పనిచేయదు. నీకు ఎంత నాలెడ్జ్ స్కిల్ ఉన్నా నీ యాటిట్యూడ్ లేకపోతే పనిచేయదు. టాప్ ప్రయారిటీస్ యాటిట్యూడ్, వైఖరి. ఇదంటే ఏంది అనుకోలేడు అడిగింది. సరే అమ్మా, దానికి కూడా ఒక ఉదాహరణ చెబుతాను విను. మనం ఒక ఊర్లో ఉండి పని చేసి ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు కానీ, లేదా ఒక ఊర్లో ఉండి పని చేస్తున్నప్పుడు కానీ, మనం రోడ్డు పైన వెళ్తూ ఉంటే మనతో పాటు పనిచేసినటువంటి వ్యక్తులు కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే అక్కడ స్టాఫ్ కానీ మనల్ని చూసి దగ్గరికి వచ్చి, సార్ బాగున్నారా, మీరందరూ బాగున్నారా, ఎట్లా ఉన్నారు అని అడిగితే అదొక యాటిట్యూడ్. బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జూలై 6వ తేదీన మాక్ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చైర్మన్ షేక్ నియమతుల్లా బాషా అన్నారు. ఒంగోలులోని అంజయ్య రోడ్డు నందు గల బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించే వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చైర్మన్ నియమతుల్లా బాషా మాట్లాడుతూ, జూలై 6వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒంగోలు పట్టణంలోని గుంటూరు రోడ్లో గల A1 ఫంక్షన్ హాల్లో ప్రత్యేక మాప్ వెబ్ కౌన్సిలింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, రిటైర్డ్ డీజీపీ కేఆర్ఎం కిషోర్ కుమార్తో పాటు పలువురు పాల్గొంటారని అన్నారు. ఈ మాక్ వెబ్ కౌన్సిలింగ్ నందు ప్రముఖ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్స్, చైర్మన్లు పాల్గొని స్టూడెంట్ కెరీర్ గైడెన్స్కి అవసరమైన అమూల్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. దేశంలోనే ప్రఖ్యాతగాంచిన ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు తమ విద్యా సంస్థల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని, వాటి ద్వారా స్టూడెంట్స్కి కావాల్సిన సమాచారాన్ని అందిస్తారని పేర్కొన్నారు. ఈ సదస్సులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు సబ్సిడీ కూడిన ఎడ్యుకేషన్ లోన్స్ మంజూరు చేయుటకు అవకాశం కల్పిస్తారు అన్నారు. గత 20 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని, వేలాది మంది స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఫెయిర్లో పాల్గొన్న విద్యార్థులకు లక్కీ డ్రా ద్వారా 2 ల్యాప్టాప్లు అతిథుల చేతుల మీదుగా అందించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తహోరా, కోర్స్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, డైరెక్టర్ అఖిల్, ఈవెంట్ మేనేజర్ నాగార్జున పాల్గొన్నారు. బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ 2024. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది లాస్ట్ 20 years నుంచి ప్రకాశం డిస్టిక్లో ఒంగోలులో బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ద్వారా మెగాగా కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రకాశం డిస్టిక్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఇంజనీరింగ్ అండ్ మెడికల్ జాయిన్ కాబోయే స్టూడెంట్స్కి వాళ్ళకి కౌన్సిలింగ్ మీద రకరకాల డౌట్స్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏ యూనివర్సిటీ చేరాలి, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్లో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, దానికి ఆఫ్టర్ 4 years ఎలాంటి అవేర్నెస్ ఉంటుంది, రకరకాల టాపిక్స్ మీద ప్రకాశం డిస్టిక్లో ఉన్న పీపుల్కి చాలా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ మనం ఒకే వేదిక మీద క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా బ్యాంక్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ లైక్ SBI బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, నేషనల్ బ్యాంక్స్ అందరూ ఆ రోజు మనకి అవైలబుల్ ఉంటారు. లైక్ చీఫ్ మేనేజర్ కావచ్చు, రీజనల్ మేనేజర్స్ కావచ్చు, ఆ రోజు అవైలబుల్ ఉంటారు. విత్ సెక్యూరిటీ, వితౌట్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా వస్తాయి అని దాని మీద కూడా మంచి అవేర్నెస్ క్యాంప్ ఉంటుంది ఆ రోజు. అదే కాకుండా ఎవరికైతే ఎడ్యుకేషన్ లోన్స్ కావాలో వాళ్ళకి స్పాట్లో ప్రతి బ్యాంక్ మేనేజర్ అండ్ చీఫ్ మేనేజర్ గారు ఆ రోజు స్పాట్లో ఉంటారు కాబట్టి
వాళ్ళకి స్పాట్లోనే శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళకి అవకాశం ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓ పక్క పెట్టేయచ్చు. దీంతోపాటు ఆ ఎడ్యుకేషన్ లోన్స్ అనేది నాట్ ఓన్లీ మన స్టేట్, మన ఇండియాలో వేరే ఏ స్టేట్లో అయినా కావచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీ అయినా కావచ్చు, బీటెక్ చేరాలన్నా, మెడిసిన్ చేరాలన్నా, నెక్స్ట్ ఏదైనా పీజీ చేరాలన్నా వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా ఉంటాయి, ఎలా కావాలి, ఎలా తీసుకోవచ్చు వితౌట్ సెక్యూరిటీ అనే దాని మీద మన రీజనల్ మేనేజర్స్ మంచి అవగాహన ఇవ్వటం కాకుండా స్పాట్లో వాళ్ళకి శాంక్షన్ లెటర్స్ ఇస్తారు. ఇదే కాకుండా ఇంటర్నేషనల్ ట్రైనర్స్ ఆ ఎడ్యుకేషన్ ఫెయిల్లో, సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ట్రైనర్స్ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన కెరీర్ గైడెన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన గైడ్లైన్స్ కావచ్చు, ఈ మొత్తం చెప్పడం జరుగుతుంది. వీళ్ళతో పాటు గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీ హెచ్ఓడీస్, దీంతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీ డీన్స్ వీళ్ళందరూ ఆ రోజు రావటమే కాకుండా ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజెస్, మన స్టేట్లో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు ఇండియాలో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరగా 30 to 40 ఇంజనీరింగ్ కాలేజెస్, ఒక 10 యూనివర్సిటీస్ రకరకాలుగా స్టాల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ రోజు. సో దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళకి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్, సో కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా తీసుకోవచ్చు, సో ఏ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఏ స్టేట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంది, వేరే ఏ కంట్రీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంది, ఈ మొత్తం ఆ రోజు మంచి మంచి ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి ఈ అందరితో పాటు సో మన పేరెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళకున్న ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవడమే కాకుండా ఆ రోజు లైక్ ఐఏఎస్ ఆఫీసర్స్, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కావచ్చు, అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, అండ్ మన లోకల్ ఎమ్మెల్యే దామోదర జనార్దన్ గారు, ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, ఇలాంటి వివిఐపీస్ అందరూ ఆ రోజు మనకి చీఫ్ గెస్ట్గా వస్తానని ఆల్రెడీ మాటిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఆ రోజు అటెండ్ అవుతున్నారు. వీళ్ళందరూ కలిసి మన ప్రకాశం డిస్టిక్ని మన స్టేట్లో నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. కాబట్టి దాంట్లో పార్టే ఇది కూడా మన ప్రకాశం డిస్టిక్లో ఉన్న ప్రతి పీపుల్ కూడా కన్ఫామ్గా, అంటే ప్రతి స్టూడెంట్ కూడా కన్ఫామ్గా ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ అరేంజ్ చేస్తున్నాం. ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా అవకాశం యూజ్ చేసుకోవాల్సింది కోరుకుంటూ, సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రకాశం డిస్టిక్ నుంచి మొత్తం నలుమూల నుంచి ప్రతి డిస్టిక్, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక బస్సు కూడా మనం అరేంజ్ చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ బస్సు మీద బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ బస్సెస్ మొత్తం ఒక 20 to 30 బస్సెస్ మన డిస్టిక్ నలుమూల నుంచి మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అయితే వాళ్ళకి పికప్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి డ్రాప్ చేయడం జరుగుతుంది. అలా వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా లైక్ స్నాక్స్ కావచ్చు, టీ కాఫీ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, లంచ్ కావచ్చు, ఇది మొత్తం టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్రిలియంట్ అనే ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ, అలా వచ్చిన వాళ్ళకి ఒక లక్కీ డ్రా ద్వారా ఒక 2 మెంబర్స్కి ల్యాప్టాప్స్ ద్వారా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక స్టూడెంట్ ఒక ఎంకరేజ్మెంట్ కోసం వచ్చిన చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా వాళ్ళకి ఇద్దరికి డయాస్ మీదే లక్కీ డ్రా ద్వారా ల్యాప్టాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మానవ జీవన శైలిలో గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లతో పాటు వ్యాయామం తప్పనిసరి అని చెన్నై అపోలో హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ వై విజయ్ చంద్ర రెడ్డి తెలిపారు. నగరంలోని ప్రైవేట్ హోటల్లో చెన్నై అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుండె వైద్య నిపుణులు డాక్టర్ వై విజయ్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి హార్ట్ సమస్యలు రావడంతో పాటు సడన్గా చనిపోవడం జరుగుతుంది అన్నారు. దీనికి ముఖ్య కారణాలు ఆయిల్ ఫుడ్తో పాటు ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల హార్ట్ సమస్యలు వస్తున్నాయని అన్నారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్లను కంట్రోల్లో ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని అన్నారు. ప్రస్తుతం హార్ట్ సమస్యలకు సరికొత్త టెక్నాలజీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి అన్నారు. అధిక వ్యాయామం చేసినా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని, సడన్గా చనిపోవడం జరుగుతుందని, కాబట్టి తక్కువ సమయం వ్యాయామం చేయాలని అన్నారు. ఈ మీడియా సమావేశంలో సీనియర్ జనరల్ మేనేజర్ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. సడన్గా డెత్ వస్తున్నాయని తెలుసు, రకరకాలుగా హార్ట్ అటాక్స్, కరోనరీ అండ్ ఆర్టరీ డిసీజు, హార్ట్ అటాక్స్ అనే జబ్బు మటుకు డెఫినెట్గా ఇన్సిడెంట్స్ పెరుగుతూనే ఉంది. అది ఎందువల్ల పెరుగుతుంది అంటే ఒకటి డైట్ విషయంలోనూ, ఒకటి యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన, స్ట్రెస్సెస్ ఎక్కువ ఉన్నవి, కరెక్ట్ అవగాహన, ఎటువంటి ఎర్లీ స్టేజెస్లో ఎట్లా డయాగ్నోస్ చేసి ముందరనే బాగు చేసుకోవాలనే ఐడియా కూడా లేకుండా అయిపోయింది. కొందరు
హెల్త్ చెకప్ చేసుకుంటున్నారు, కానీ హెల్త్ చెకప్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ ఉన్నా కూడా దాన్ని మందులు వాడకుండా దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎవ్రీ ఇయర్ ఒక చెకప్ చేసుకుంటే హెల్త్ ఇంప్రూవ్ అవుతుందన్న అవగాహనలో కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ జబ్బు మనము హార్ట్ అటాక్స్ అనేవి సడన్గా వస్తాయి కరెక్టే, ముందర కనుక్కోగలుగుతామా అంటే యూజువల్గా బీపీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ రిలాక్సేషన్, ఇవన్నీ కూడా కారణాలని చెప్పవచ్చు. ముందరనే తెలుసుకొని వాటి మీద మనం కరెక్షన్ స్టెప్స్ తీసుకున్నామంటే చాలామందిలో ఈ డిసీజ్ని తగ్గించుకునే ఛాన్స్ ఉంది. రెండోది వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఒకసారి హార్ట్ డిసీజ్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా దీనికి బాగా డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్లు కరెక్ట్గా చేసుకోకపోతే ఈ డిసీజ్లో కొంచెం ప్రాణాపాయం కూడా చాలా ఎక్కువ. అందుకని మార్బిడిటీ అంటాము, అంటే ఈ హార్ట్ డ్యామేజ్ అయిందంటే హార్ట్ అటాక్లో చాలా పంపింగ్ వీక్నెస్ ఉన్న వాళ్ళందరికీ లైఫ్ స్టైల్ కష్టమవుతుంది. సో అది కూడా ఒక మేజర్ ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. చిన్న వయసులో కూడా ఇప్పుడు ఎక్కువ మందికి వస్తూ ఉన్నది అంటే దీన్ని ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటాము. అంటే బీపీలు, షుగర్, కొలెస్ట్రాల్ రాకుండా చేయాలి. అది కూడా అంటే ముందు నుంచే మనకు డైట్ కానీ యాక్టివిటీలోనూ మార్పులు తెచ్చుకోవాలి. కొన్ని సినారియోస్ ఎక్కువ టూ మచ్ ఎక్సర్సైజ్ చేసి హార్ట్ అటాక్స్ కానీ అరిథమియాస్ కానీ తెచ్చుకోవడం కూడా తప్పదు. ఎందుకంటే మరీ ఎక్కువ సడన్గా యాక్టివిటీ చేసినామంటే ఆర్టరీస్లో లైనింగ్ దెబ్బతిని సడన్గా హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ కూడా వస్తున్నవి. కొలెస్ట్రాల్ అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద కామనెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్లో స్మోకింగ్, ఓవర్ వెయిట్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అనేది డెఫినెట్లీ ప్రూవన్ రిస్క్ ఫ్యాక్టర్. అది ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాము, అది కానీ ఎక్కువ ఉందంటే మటుకు దాన్ని ఫస్ట్ డైట్ కంట్రోల్తోనూ ఆయిల్ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ కట్ చేసుకోవటము, డైలీ యాక్టివిటీ ఉండటము కాకుండా మందులు కూడా చాలా ఇంపార్టెంట్. అవి చాలా మందిలో ఏమంటే మందులు పడితే మనం ఎప్పటికీ వాడాల్సి వస్తుందని, వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉండే కరెంట్ టెక్నాలజీలో మెడిసిన్స్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ కొలెస్ట్రాల్ కంట్రోల్కే 5 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి మన కంట్రీలో ఇప్పుడు ఈజీలీ అవైలబుల్. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల చాలా ఖర్చు కూడా తక్కువ ఉన్నాయి, వాటిల్లో ఖర్చు కూడా మెడిసిన్స్, స్టాటిన్స్ అంటాము, ఇవన్నీ కూడా యూజ్ చేస్తే హార్ట్ అటాక్స్ కానీ పెరాలిటిక్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ బాగా తగ్గించుకోవచ్చు. కమనీయం, రమణీయం శ్రీ గోపాలకృష్ణని కళ్యాణం. ఒంగోలు సమీపంలోని కొప్పోలులో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోపాలకృష్ణ స్వామివారి ఆలయ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఆలయ ప్రాంగణంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని కనులారా వీక్షించారు. ముందుగా వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదిక పైన ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. పిమ్మట ఆలయ అర్చకులు పరాంకుశం ప్రసాద్ అర్చకత్వంలో మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవం రమణీయంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో శ్రీకృష్ణుని ఆలయాన్ని నిర్మించి 7 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా గోపాలకృష్ణ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజల సహాయ సహకారాలతో స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భక్తుల సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలను మరెన్నో చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు బాపట్ల కొండయ్య, కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, కోనంకి చిరంజీవి, మేడుబోయిన సీను, పవన్ కుమార్, హనుమాన్, వెంకటేశ్వర్లు, నాగరాజుతో పాటు గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
అనాదిగా మన కొప్పోలు గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోపాలకృష్ణ స్వామి వారి యొక్క వార్షికోత్సవంలో భాగంగా 7వ సంవత్సరమైనటువంటి ఈరోజు స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఎంతో వైభవోపేతంగా జరుపుకున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకొని ఆ రుక్మిణి సత్యభామ సమేత ఆ కృష్ణుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఈ కొప్పోలు గ్రామ ప్రజలతో పాటు 50 మంది భక్తులు కూడా పొందాలని, అలాగే ఎంతో వైభవోపేతంగా ఆలయ కమిటీ సభ్యులు అలాగే అర్చకులు గ్రామస్తులు కూడా సహకారం చేసి ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే ఈ భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది సుఖ సంతోషంతో ఉండాలని ఆ గోపాలకృష్ణ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొప్పోలు గ్రామంలో విచ్చేస్తున్నటువంటి శ్రీ గోపాలకృష్ణ స్వామివారి 7వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మందిరంలో కొప్పోలు భక్తులు గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి స్వామివారికి ప్రత్యేక పూజలు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామంలో ఉన్నటువంటి భక్తులు గ్రామ ప్రజలందరూ విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రుగా కలిగారు. అదేవిధంగా కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా స్వామివారి కళ్యాణంలో మేము పాల్గొని కళ్యాణాన్ని నిర్వహించినందుకు స్వామివారికి ఎంతో ఆనందంగా ఉంది, పూర్వజన్మ అదృష్టంగా కూడా భావిస్తున్నాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరిపే విధంగా స్వామివారి మాకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ మందిర నిర్మాణం అయినప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ ప్రింట్ మీడియా సభ్యులందరూ కూడా గుడి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి గుడి అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి ఎలక్ట్రానిక్స్ ప్రింట్ మీడియా సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.